పెళ్లి చేసుకున్నావా అతన్ని? ఎవరి ముందు చేసుకున్నావు? ఆవిడెవరు? ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త. నువ్వు బయటికి వెళ్తే నువ్వు పలానా వాడి పెళ్ళామని చెప్తారా? మరి అది పెళ్ళి ఎలా అవుద్ది? నీ పిల్లలకి తండ్రిని అతను చెప్తాడా రేపు వచ్చి? నీ పిల్లల దృష్టిలో, ఈ సంఘం దృష్టిలో నీకేం పేరు పెడతారు? నీ భర్త ఎవరితోనో మాట్లాడాడు, నీ గురించి తప్పుడుగా ఏదో ఫోన్లో రికార్డింగ్ విన్నానని అన్నావు. నువ్వు అడిగావు అతన్ని ఎందుకు మాట్లాడావు, లేకపోతే ఎవరితో నీకు ఎఫ్ఐఆర్ ఉంది, నీకేం ప్రూవ్ అయింది, ఎవరిని చూసావు, ఎవరితో అతను సంబంధం పెట్టుకున్నాడు, ఎవరితో కాపురం చేశాడు, ఎవరికి పిల్లల్ని కన్నాడు, చూసావా ఏమన్నా? అడిగాను మేడం. అరే అడగడం కాదమ్మా, నువ్వు చూసావా, ఏం ప్రూఫ్ ఉంది, నువ్వు అడిగితే ఏం చెప్పాడు ఆయన? ఇప్పుడు నీలాగా లేకపోతే ఆ ఫ్రెండ్తో సంసారం చేశాడు, కాపురం చేశాడు, అయ్యోనా నీకు తెలిసాయా? ఇప్పుడు నీ గురించి బయట చెప్తున్నారు అందరూ. పలానా వాడిని ఉంచుకుంది, పలానా వాడితో తిరుగుతుంది, పలానా వాడితో ఫోటోలు తీసి పంపించారు. అతని గురించి అయితే ఎవరు అలా చేయలేదుగా. పిల్లల్ని నిన్ను ఒక పద్ధతిగా ఒక ఇల్లు, నా ఇల్లు, నా పిల్లలు, నా పిల్లలనే కదా ఉన్నాడు అతను, వదిలేసి వెళ్ళిపోలేదు కదా. ఏ రాజమ్మ గారు, ఎవరిది తప్పు కదా? మీరు చెప్పుచ్చు కొట్టి ఇంటికి వెళ్ళి శుభ్రంగా సంసారం చేసుకుని ఇద్దరు పిల్లలు ఉన్నారని పంపించాలి కదా. నేను చెప్తూనే ఉన్నాను మేడం, శివ మంచోడు మేడం, అది తన చెప్పినే మేడం. పెద్దన్న చిన్నన్న వెంకటరమణ అన్నవాడు ఎవడు అసలు మీకు తెలుసా? ఈ అబ్బాయి నాకు ఫోన్ చేశాడు. అంటే ఈ రమణ అబ్బాయి తెలుసు, అక్కడ అక్క అక్క అనుకుని నాకు తిరిగాడు. ఒకసారి నాకు సెల్కి ఫోన్ చేశాడు మేడం. ఫోన్ చేసి సడన్గా అయిపోయాను. ఈ అమ్మాయి సెల్ తోటి నేను ఫోన్ చేశాను. ఎందుకురా ఫోన్ చేసామంటే అక్క అక్క ఏమీ లేదు ఊరికి అనేసి అంటే అప్పుడు కాంచి ఫోన్లు మాట్లాడుకోవడం మొదలెట్టాను. అంతవరకు తెలుసు. చాలా వీళ్ళిద్దరికి పరిచయం అయింది. పరిచయం మేడం. పరిచయం అయ్యి ఈవిడ అతనితో వెళ్ళిపోయింది. అతనితో వెళ్ళలేదు మేడం, నేను కూడా అడిగాను మేడం. అడిగిన తర్వాత నాకు ఇష్టం అక్క ఆ అమ్మాయి అంటే, నేను అమ్మాయి లేకపోతే చచ్చిపోతుంది మేడం అన్నాడు. అదేంటి ఇద్దరు పిల్లల తల్లితో నువ్వు ఎలా సెటిల్ అవుతారో, ఆ పిల్లడు ఉన్నాడు కదంటే తిని అనేది నాకు కూడా ఇష్టం అవుతానంటే ఫోన్లు మాట్లాడుకుంటారు. ఇష్టసారం ఫోన్లు మాట్లాడుకుని ఎవరితో మాట్లాడుతున్నారు అంటే శివతానంటే కాదనేది. అంతే నాకు ఒకసారి అంటే అక్క నేనక్క అన్నాడు. అప్పుడు కానీ ఆ అమ్మాయి అంటే ఇష్టం అనేసి. మరి అప్పుడే మీరు దాన్ని ఆపి ఉండాలి కదా. మీరు శివాని వెంటనే పిలిచి చెప్పి, ఈ అమ్మాయికి బుద్ధి చెప్పి, వాళ్ళ అమ్మ నాన్న ఎవరన్నా ఉంటే వాళ్ళకి చెప్పి అంతే వీళ్ళిద్దరిని కలపాలి కదా. మరి పిల్లలు ఉన్నారు కదా. మేడం అంతవరకు హైదరాబాద్ మీరు ఆపదు మేడం. చదువుకోలేదు మేడం. చదువు లేదు కాబట్టి చదువు అక్కర్లేదమ్మా, మంచి చెడు అమ్మాయికి చెప్పాలి కదా. మీ ఇంట్లో పెట్టుకోకూడదు కదా. తప్పు చేస్తున్నప్పుడు ఎందుకు పెట్టుకుంటాను చెప్పండి అంటే, ఆ తప్పుతో మీకు కూడా ఓకే ఇలాంటి తప్పు చేస్తే పర్లేదు అంటేనే కదా పెట్టుకుంటాం. నేను మీతో మాట్లాడి కూడా వేస్ట్ ఎందుకు ఇప్పుడు, ఎందుకంటే మీకు ఎట్లాగంటే ఒక 3 లక్షలు డబ్బులు ఇస్తానో 2,70,000 ఇస్తానో ఎవరికో మీరు పిల్లలు కానీ ఇచ్చేసి వచ్చేస్తున్నారు. మీకేం లేదు దాంట్లో. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.